బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష. 14 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనా. రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయ సేకరణ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన బట్టి విక్రమార్క. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఎస్సీల ఊరట. పిటిషన్పై తాజాగా తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు. శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నేడు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా 14 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నేడు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా 14 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చంద్రబాబు సమీక్షించనున్నారు. రైతు భరోసా విధి విధానాల రూపకల్పన కోసం అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులకు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఖమ్మంలో జరిగిన రైతు భరోసా వర్క్షాప్లో మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రజాధనం పక్కదారి పెట్టకుండా అర్హులైన చిన్న సన్నకారు అన్నదాతలకే రైతు భరోసా అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజల ఆలోచనల మేరకే ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు తుమ్మల, పొంగులేటి వివరించారు. ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం. అంటే మనం గతంలో ప్రవేశపెట్టింది ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ కాదు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాం. అక్కడి నుంచి వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని వాటన్నిటిని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనల్ గా ఒక బడ్జెట్ ని మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం. సిబిఐ దర్యాప్తు విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పశ్చిమ బెంగాల్లో సిబిఐకి అనుమతి నిరాకరించినప్పటికీ దర్యాప్తు సంస్థ అనేక కేసుల్లో విచారణ జరిపి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత ఉందని జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామని పేర్కొంది. ఈ కేసులో తదుపరి చర్యల కోసం ఆగస్టు 13న విచారణ చేపడతామని తెలిపింది. ఈ కేసు విచారణ అర్హతపై తీర్పును మే 8న రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించింది. సొలిసిటర్ జనరల్ తుహార్ మెహతా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని వాదించారు. కేంద్రం వాదనతో విభేదించిన సుప్రీంకోర్టు విచారణ చేపడతామని ప్రకటించింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు దాతోడి శీతల భవానీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్న గిరిజనులు వీరారం తండాలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నెహ్రూ నాయక్ రాథోడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ నాయక్ మాట్లాడుతూ పాడి పంటలు ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని గిరిజనులు తమ 7 ఆరాధ్య దేవతలకు పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టేలా పండుగను జరుపుకున్నారని అన్నారు. మేకలను, కోళ్లను బలిచ్చి వాటి పేగులకు పరిచి పశువులను దాటించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బూక్యా శ్రీను, తొండవాసులు పాల్గొన్నారు. వర్షాలు బాగా పడి చెరువులన్నీ నిండి మొత్తలు పడి వారి నీలాల్ బౌద్ధర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. కాలనీలోని ప్రధాన రోడ్ల గుండా భగవత్ నామస్మరణతో ఈ సంకీర్తన కార్యక్రమం వినూత్నంగా అద్భుతంగా జరిగింది.
ప్రతి ఒక్కరిలో దైవ చింతన పెంపొందేలా ఐకమత్యంగా ఉండాలని సదుద్దేశంతో వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు 125 డివిజన్ గాజుల రామారాం కార్పొరేటర్ రావుల శేషగిరిరావు గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యూలాల్ బహదూర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు బస్తీవాసులు పాల్గొన్నారు. యాంకర్ పార్ట్ 3 మండలం పట్టణానికి చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డు కౌన్సిలర్స్ పాత కృష్ణమూర్తి, లడ్డు, మహేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, సురేష్, అంజాద్, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు. కవిత, గొల్ల అంజమ్మ, శేషవ, ఓకే ఓకే, కొల్లం చంద్రకళ, పుష్పల్లి భారతమ్మ, సునీత, బెజ్గం సునీత, సిరిరాజ్ అన్నపూర్ణ, బేగం, మీ బేగం, సరోజ్ పరిధిలోని 20వ వార్డు 4వ వార్డులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 4వ 20వ వార్డులలో డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, కామారెడ్డి పట్టణ ప్రజలు ఎప్పటికప్పుడు ఇంటి ముందు ఉండే కుండీలలో ఉండే నీళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులను కోరారు. అలాగే మురికి కాలువలను, పిచ్చి మొక్కలను తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్స్ పిడుగు మమత, సాయిబాబా, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మీకు అది యూజ్ కాకపోతే మీరు యూజ్ చేయకపోతే బండలైనా ఏదైనా పెట్టు కదా దాని మీద, ఇంటిన బండ లేదు దాని మీద పెట్టి. पहले 25 मिला था वो तो भी आ रहा था। हाँ हाँ बिल्कुल बिल्कुल। इसमें पकड़ पानी, चलो ये पूरा फेंक दो, फेंक दो। ये आपका ये हमारे मॉस्किटोस पूरे आपके पास आके फिर ठीक है निकाल देंगे, फिर आपको प्रॉब्लम होता है मलेरिया डेंगू थोड़ा। ఏ బాబు వెనకకి జరుగు మేడం ఒకసారి ఇచ్చారు. सलीम भाई हाँ चलो ना बोलेगा तो ही मालूम पड़ेगा। పిల్లనే గోమలు వచ్చి XYZ పిల్లలైతే అవి వచ్చి వాళ్ళకి పబ్లిక్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ని డ్రైవ్ అంటారు. సో ఈ ప్రోగ్రామ్ కి కూడా కమిషనర్ మేడం, మేము జవాన్స్, శాండర్ ఇన్స్పెక్టర్ అండ్ కౌన్సిలర్స్ అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. అక్కడ లోకల్ పబ్లిక్ కూడా అక్కడ ఉండి
ఎక్కడైతే తొట్టిలలో వాటర్ స్టోర్ అయ్యే వాటర్ ఉండి, ఎందుకంటే ఆ తొట్టిలో వాటర్ స్టోర్ అయినప్పుడు అలాగే మస్కిటోస్ వచ్చి ఎగ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ దాంతో డెంగ్యూ, మలేరియా అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్లాంటి స్టోరేజ్ వాటర్ ని మేము అక్కడ ఉండి పబ్లిక్ తోటి మేము అందరం కలిసి కూడా వాటర్ ని పోర్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరైనా మీ సరౌండింగ్స్ లో స్టోరేజ్ వాటర్ అంటే మీ చెట్టు తొట్టిలో ఉన్న వాటర్ కానీ ఎక్కడైనా స్టోర్ ఉన్న వాటర్ ఉంటే అవన్నీ కూడా మీకు ఐడెంటిఫై అయినప్పుడు దాన్ని పోర్ చేయండి. దాని వల్ల కూడా మనకి సగము మలేరియా, డెంగ్యూ అనేది మనం తొలగించవచ్చు. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వివిధ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ ఉన్నందు లాల్ పవర్ అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సతీష్ కుమార్, జెడ్పీ సిఇఓ వివి అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డిపిఓ సురేష్ కుమార్, డిఈఓ అశోక్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ సన్నబియ్యం ఇవ్వాలి. సిపిఎం 1 టౌన్ కార్యదర్శి వల్లపదాసు సాయి కుమార్ సూర్యాపేటలో అర్హులైన పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ప్రతి మనిషికి 10 కేజీల చొప్పున ఇవ్వాలని సిపిఎం 1 టౌన్ కార్యదర్శి వల్లపదాసు సాయి కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలని ఆదుకునేందుకు ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తుంది అన్నారు. పట్టణ కమిటీ సభ్యులు అర్వపల్లి లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టణ కమిటీ సభ్యులు మామిడి పుల్లయ్య, షేక్ జహంగీర్, మామిడి సుందరయ్య, పిట్టల రాణి, శశిరేఖ, జయమ్మ, కప్పల సత్యం తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రిని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేయాలని దృఢ సంకల్పంతో పాఠ్యపుస్తకాలు తదితర విద్యా సామాగ్రిని అందజేసిన అవని ఫౌండేషన్ను అభినందించారు. విద్యతోనే నిరుపేదలు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనున్న ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాలతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించనున్నారు. ఈ విద్యార్థులు మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అవని ఫౌండేషన్ నిర్వాహకులు గుండిబోయిన వెంకన్న, చంటీలు పాల్గొన్నారు. యాంకర్ పార్ట్ 8 ఈ కార్యక్రమాన్ని ముందు వస్తువులు నడిపిస్తున్న మన అవని ఫౌండర్ గుండిబోయిన వెంకన్న సార్కి ఒకసారి విలువ చేసేటటువంటి నోట్ బుక్లు, అలాగే పెన్సిళ్ళు, పెన్నులు, ఇలా టెక్స్ట్ బుక్స్తో పాటుగా వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం, పిల్లలకు అందించాలనే మంచి దృఢ సంకల్పంతో వాళ్ళకి అంతో కొంత సాయం చేయాలని చెప్పేసి అవని ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మన చైర్మన్ వెంకన్న గారికి, అలాగే చిన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఎంతో సంపాదిస్తాం, లేకపోతే ఎక్కడైనా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు పెట్టి నిరంతరం వాళ్ళ స్కూల్కి వచ్చి వాళ్ళ చదువును అభ్యసించి ఉన్నత పదవులు ఆశించాలని చెప్పేసి మనం కనుక కోరుకుంటే, పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, ఆణిముత్యాలు ఉన్నారు, కానీ తల్లిదండ్రులు వాళ్ళకు సరైన వనరులు సమకూర్చలేక, ఎందుకంటే ఆర్థిక భారంతో వాళ్ళకు పూట గడవడం కష్టంగా ఉండే వాళ్ళు చాలామంది పిల్లలు నైపుణ్యం ఉంటుంది, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ అటువంటి ఆణిముత్యాలను కనుక మనం వెలికి తీసి ఈరోజు మనం కనుక వాళ్ళను మంచి విద్యను కనుక ఇవ్వగలిగితే వాళ్ళకు మరొకటి మన జీవితానికి మనం అర్థం పరమార్థం అదేనని నేను భావిస్తా. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో 128 ఎకరాల్లో మొక్కలు నాటి వనాలు పెంచుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోలు అన్నారు. మహబూబాబాద్ జిల్లా జామండ్లపల్లి సమీపంలోని జిల్లా అటవీశాఖ కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా అటవీశాఖ అధికారి బత్తుల విశాల్తో కలిసి పాల్గొని ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈరోజు డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చెట్ల నాటడం కార్యక్రమాన్ని మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. డిఎఫ్ఓ గారితో పాటు అడిషనల్ కలెక్టర్ టోపో గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అటవీ సిబ్బంది అందరి సమక్షంలో ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వారికి ఫండ్ రావడం,
పంపిణీ చేశామని, ఆ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణానికి పాటుపడాలన్నారు. వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడ గగనమవుతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జరిగింది యాజ్ అ పార్ట్ ఆఫ్ వన మహోత్సవం. వన మహోత్సవం అనేది మన ట్రెడిషన్లో ఉందండి. ఇది జనరలీ మాన్సూన్ సీజన్ అప్పుడు జిల్లా కోదాడ నేషనల్ హైవే 65 గోల్డెన్ సిటీ వద్ద మధ్యాహ్నం పట్టుబడిన సుమారు 10,000 రూపాయల విలువ కలిగిన 2 కేజీల 250 గ్రాముల గంజాయి విక్రయదారుల ముఠాను టౌన్ పోలీసులు అనుమానంగా ఉన్న 9 మందిని గుర్తించి ఛేదించే క్రమంలో 2 తప్పించుకోగా 7గురిని పట్టుకొని వారి వద్ద నుండి 2 బైకులు మరియు వారి వద్ద నుండి సెల్ ఫోన్స్ పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన 4 జింజూరి సింహాద్రి, తండ్రి సీను, జిల్లెల రాంబాబు, తండ్రి వెంకటేశ్వర్లు, సింగపోగు శ్రీనాథ్, తండ్రి చిన్న వెంకటేశ్వరరావు. కోదాడకు చెందిన వారిలో ఓబులోజు అరవింద్ తండ్రి బ్రహ్మచారి, పరారిలో ఉన్నవారు సుజిత్, యేసుబాబు, హైదరాబాద్కు చెందిన వారు సింగజోగి అఖిల్, తండ్రి జమదగ్ని, గంట మోజేష్, తండ్రి సత్యబాబు చెందిన వారిగా తెలిపారు. ఇటు సమావేశంలో టౌన్ సిఐ టి రాము, ఎస్ఐ రంజిత్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బాలు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. మీ ఉద్యోగ ప్రదేశాల్లో కానీ ఎక్కడ ఎటువంటి చిన్న సమాచారం అయినా షేర్ చేసుకోండి మాతో. తప్పకుండా ఈ విషయంలో మేము కఠినంగా వ్యవహరిస్తాము. ఇందులో ఎటువంటి శేషబేజాలకు ఎటువంటి ఆస్కారం లేదు. ఎల్లారెడ్డిలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో మంగళవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 75వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ 1948 జూలై 9న ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా సమసమాజ స్థాపన కోసం పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు విద్యాసాగర్, నవీన్ చారి, మహేష్, తులసీదాస్, వినోద్, జబ్లు రిపీట్. ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు విద్యాసాగర్, నవీన్ చారి, మహేష్, తులసీదాస్, వినోద్, బబ్లు, జాషువా, సాయి కిరణ్, సాయి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 56వ సంవత్సరం కూడా చాలా విజయవంతంగా జరుగుతుంది. అందరం కలిసి ఇక్కడ జెండా కార్యక్రమం జరగడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76 సంవత్సరాలకు అడుగు పెడుతుంది. ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకొచ్చింది. మరొకసారి కొరడా జులిపించిన టీపీసీసీ అధికార ప్రతినిధి కేశం నాగరాజ్ గౌడ్ ముక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో గత నెల రోజుల నుండి నడుస్తున్నటువంటి అక్రమ భూ కబ్జాలపై ఫిర్యాదు చేసి నెల రోజులు అవుతున్న సమగ్ర దర్యాప్తు జరపని అధికారులపై అసహనం వ్యక్తం చేసిన కేశం నాగరాజ్ గౌడ్ ఈ సందర్భంగా వారు నేడు ఆత్మకూరు తహసీల్దార్ రాజు గారిని సంప్రదించి గవర్నమెంట్ సికం భూములను మరియు దేవునిమాన్య భూములను వెంటనే సర్వే చేయించి సమగ్ర నివేదిక తమకు సమర్పించవలసిందిగా కోరడం జరిగింది. టౌన్ ప్లానింగ్ అధికారిని పిలిపించి వాటిపై విచారణ జరిపించాలని, విచారణలో ఎటువంటి నిర్లక్ష్య ధోరణి వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షులు ఆర్పా రమేష్, టౌన్ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. పట్టణంలోని జూనియర్ కాలేజ్ ఎదురుగా వింకా ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్స్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలైన వైద్య సౌకర్యాలను అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు. చింతలపూడి పట్టణమే కాకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చే ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. అంతేకాకుండా హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయన యాజమాన్యాన్ని అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్స్ దుర్గా ప్రసాద్, అచ్యుత మరియు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Neonatal ICU and emergency service are there. Staff now we have hired only 5 sir, but within 1 month span we will hire around 10. Around. So in that my sister was participated from Manipal Vijayawada. She is a radiation oncologist. I know you from that time.
అవును తమ్ముడు. గెలిచిన వెంటనే చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా చేస్తానని చెప్పి గెలిచిన వెంటనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా చేస్తానని చెప్పి గెలిచిన వెంటనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి చింతలపూడి కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ఆయనే స్వయంగా వచ్చి పరిస్థితులను చూసి అధికారులతో మాట్లాడి ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. అసలు చింతలపూడి కొత్త బస్టాండ్ ఏరియా వర్షాకాలంలో వర్షాలు పడితే చాలు బస్టాండ్ మొత్తం మునిగిపోయి ఆ వర్షపు నీళ్లు మెయిన్ రోడ్డు మీద నడుములోతు నీళ్లలో ప్రజలు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యని ఇప్పటికే పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే తీసుకున్న చర్యలు అభినందనీయం. అంతేకాకుండా ఈ సమస్యని ఇంతటితో కాకుండా శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యంగా చింతలపూడి పట్టణాన్ని పూర్తిస్థాయి డ్రైనేజీలతో నిర్మిస్తానని ఆయన మాట ఇచ్చారు. చింతలపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు ప్రజానాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకను చింతలపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నివాళులర్పించి జన్మదిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి అని చింతలపూడి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి కొనియాడారు. పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఓడిపోయినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓటు బ్యాంకును సంపాదించామని ఓడిపోయిన వారు వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓటు బ్యాంకును సంపాదించామని ఓడిపోయి పారిపోయారు అన్న తెలుగుదేశం వారి మాటలను ఆమె తిప్పికొట్టారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Jump.